సరే నీ పూర్తి పేరు ఏమిటి? అవును కరెక్టే కాదు కామేశ్వరం మీరు అడిగిన దాన్ని బట్టి కానీ అన్నీ చెబుతాయి. మాట్లాడుతున్నా ఇది అసలే బడ్జెట్ ఫోటోగ్రాఫర్ నేను మైకులు గిక్కులు బడ్జెట్ ఫోటోగ్రాఫర్ని మాట్లాడమాకన్నాడు. సరే కానీ సరే ఎవరు అరవతే మరి మాట్లాడకంటారా? అందరికి ఒక విజ్ఞప్తి, ఎవరు అరవద్దు, ఎందుకంటే మా దానికి మైక్ లేదు, అందుకని మైక్ ఉంది కానీ అరవద్దు కానీ మాట్లాడచ్చు. మాట్లాడు, అడగచ్చు, క్వశ్చన్లు అడగచ్చు. నువ్వే మాట్లాడు. నువ్వు పుట్టిన ఊరు? నేను పుట్టిన ఊరు నెల్లూరు, రంగనాయకులపేట. పెరిగింది పెరిగింది వింజమూరు. వింజమూరా? బాగా డబ్బులు ఉండేవా? డబ్బు లేదు కానీ పొలాలు ఇళ్ళే ఉన్నాయి మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర ఉండేదాన్ని నేను. సింగరాజు పిచ్చమ్మ, సింగరాజు పిచ్చయ్య వాళ్ళ పేరు. మా అమ్మ నాన్న అమ్మ తాత మా అమ్మమ్మను. మా నాన్న ఉండేది వింజం, అది ఇది పామూరు. ఎక్కడ? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో కదిరి దగ్గర. ఏం చేసేవారు? వెంకటగిరి సంస్థానంలో రికార్డు గుమాస్తాగా ఉండేవారు. 15 రూపాయల జీతం అక్కడ ఉండేవారు. మేమిద్దరమే ఆడపిల్లలు, మా అక్కయ్య నేను. మీ నాన్నగారి పేరు? మా నాన్న పేరు ములుగు అయోధ్యరామయ్య. అయోధ్యరామయ్య. మా అమ్మ పేరు ములుగు రామమ్మ. రామయ్య అంటే నాన్నకు అదే పేరు పెట్టావా? రామయ్య అంటే ఈయన కన్నాంబ పెట్టింది, నేను ఎక్కడ పెట్టా? ఎవరికి? నాన్నక? ఎవరు? సినిమా యాక్టర్ కన్నాంబ? నాన్నకి నేను పెట్టలేదు. ఆయన ఆ సీతారామ జననంలో పుట్టాడు, పాతకాల పట్టాభిషేకం తీసేటప్పుడు పుట్టాడు. రామచంద్రమూర్తి పుట్టాడని గణసారి బలరామయ్య గారు, కన్నాంబ వాళ్ళే పెట్టారు, నేను పెట్టలే. అంతకుముందు పిల్లలు నష్టపోయారు నాకు, అందుకని మన్నోరు మంచిది కాదని నేను పెట్టలేదు. వింజమూరులో ఎప్పటిదాకా ఉన్నావు? నేనా? వింజమూరులోనా? వింజమూరు పామూరులో తిరుగుతూ ఉండేదాన్ని. తర్వాత మా అక్కయ్యకి 8 ఏట పెళ్ళయింది. మా అక్కయ్య చిన్నప్పుడే మెడ్రాస్ 8 ఏట పెళ్ళయింది కదా. మా బాబుకి ఎవరు లేరు, తల్లి తండ్రిని. మా అక్క మగుడికి పాడుపాడు శ్రీనివాసరావు గారికి. మా వాళ్ళే ఆయన గతి. మా అమ్మ అందుకని వాళ్ళతో కూడా మళ్ళీ మెడ్రాస్ వెళుతూ ఉండేదాన్ని. 9 ఏళ్ళ అప్పటి నుంచి మెడ్రాస్ అలవాటు, బాగా పోవడం రావడం. వింజమూరులో ఉండేదాన్ని. 4వ క్లాస్ పాస్ అయ్యా. తర్వాత వింజమూరులో గర్ల్ స్కూల్లో పాస్ అవగానే 5వ క్లాస్కి మళ్ళీ మగపిల్లల స్కూల్కి పంపించాల్సి వస్తుందని మామూలు చదువు అనిపించేశారు. 11 ఏట పెళ్ళయింది. 11 ఏట పెళ్ళయింది. మీ తాతగారు డ్రామా యాక్టర్. అంటే సంబంధం చెప్పిందా లేకపోతే నువ్వు మెడ్రాస్ లో చూసిందా? ఎవరిని? మెడ్రాస్ వెళ్ళినప్పుడు తాతయ్య గారిని చూసావా? తాతయ్య గారు మెడ్రాస్ ఏం రాలే అప్పుడు. మెడ్రాస్ విజయవాడలో ఉండేవాళ్ళ? విజయవాడలోనే ఉంటే ఆయన విజయవాడలో ఉండేవాళ్ళు. మా పెద్దల్లి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చిన్నప్పుడే ఇంట్లో పోటాడి వెళ్ళిపోయి విజయవాడ వెళ్ళి హోటల్ పెట్టింది. ఎవరు? బోడెమ్మ గారా? బోడెమ్మ హోటల్ కొడితే ఈయన అక్కడ భోజనం, నాటకాలు, సినిమాలు లేవు అప్పుడు. అక్కడ ఉంటే మా వాళ్ళు ఈ అబ్బాయిని పెళ్లి చేస్తే బాగుండు, మన మైలవరం కంపెనీలో చేసిన మైలవరం కంపెనీలో ఉంటే అప్పటికి ఇంకా డ్రామాలే. సినిమాలు ఎక్కడ అయిపోయినా బందా. నేను వచ్చాకనే సినిమాలు వచ్చినాయి. అవునా? కలిసి వచ్చింది బాగా. అంతకుముందు రాలే. దైతా గోపాలం గారు ఉండేవారు. ఆయన మీరు ఇస్తే నేను చెప్తాను అంటే సత్యం చాలా మంచివాడు, సత్యం చేసుకుంటాడంటే మీరు తప్పకుండా ఇవ్వండి అని ఆయన చెప్పాడు. చెప్పి మధ్యవర్తిగా కుదిరిచ్చాడు. అంటే అప్పుడు సినిమా వాళ్ళంటే నమ్మకం ఉండేది కాదు కదా. సినిమా కాదు, నాటక వాళ్ళే. నాటకం అయినా సినిమా అయినా మా అమ్మ నాన్న మగవాళ్ళు ఆడవర్షం వేస్తే వాళ్ళ మొహం చూసేవాళ్ళు కాదు.
మరి తాతయ్య గారు వేసేవాళ్ళుగా. ఆయన అప్పుడు మా తాత ఉన్నాడా ఆయన వచ్చినప్పుడు. లేరా? అందుకని మీ తాతగారు అనేవారు, మీ తాత బతుకుంటా నన్ను చూసేవాడు కదమ్మా. ఈయన ఆడవేషాలు వేసేవారు. కృష్ణుడు, ద్రౌపది అనే నాటకాలే, అన్ని నాటకాలే. హీరో హీరోయిన్ వేసి. అప్పుడు ఆవిడ కుదిర్చిందా? బోడమ్మ గారు కుదిర్చింది సంబంధం? బోడమ్మ గారు దైతా గోపాలం గారు. గోపాలం గారు కుదిర్చారు. నేను గింజమ్మరు రాను, ఆ పిల్లని ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చితే చేసుకుంటా అన్నారు ఆయన, మీ తాతగారు. పెళ్లి చూపులకు నువ్వే వచ్చావు? నన్ను తీసుకొచ్చారు ప్రత్యేకంగా. నా 11 ఏళ్ల పిల్లకి 7 చూపులు. ఎక్కడ? విజయవాడ తీసుకొచ్చారా? విజయవాడ తీసుకొచ్చారు, చూశారు. ఎవరింట్లో? వాళ్ళింటాను. ఎవరింటో రైతా గోపాలం మా పెద్దమ్మ వాళ్ళ చూశారు. మా దగ్గర రాసి పట్టింది చేసుకుంటా అన్నారు. ఏమేమంటారని అడిగారు మా వాళ్ళు. నాకేం ఒక్కర్లేదు, మాకు ఒక్కటే ఆడబడుతూ, మా అక్క ఉంది, మా అక్కకి ఏదన్నా ఇవ్వండి, నాకేం ఒక్కర్లేదు అన్నారు. సరే. అప్పుడు నీకు 11 ఏళ్ళు. తాతయ్య గారికి 22 ఏళ్ళు. మా ఇద్దరికి 11 సంవత్సరాలు తేడా. అవునా? తర్వాత శ్రీకాకుళం వెళ్ళారు మా వాళ్ళు. ఎవరు? మా పిన్నిగా ఇంకెవరు ఉన్నారు? మన్నేపల్లి అన్నపూర్ణమ్మ. శ్రీకాకుళం వెళ్ళి మా అత్తగారితో మా మామగారితో. దివిసీమ శ్రీకాకుళం. దివిసీమ ఇంకేముంది శ్రీకాకుళం? అదే అంటే ఆ శ్రీకాకుళం కూడా ఇప్పుడు శ్రీకాకుళం అంటే అదనుకుంటారు అందరూ. అక్కడికెందుకు? కృష్ణా జిల్లా శ్రీకాకుళం వెళ్ళి మా అత్తగారితో మామగారితో మాట్లాడి, ఇట్లా మా అమ్మాయి ఇంటి చేసుకోండి, చేసుకుంటా ఉన్నారు. ఏముంది, కట్నాలు ఇవ్వలేదు. వెండి చెంబు, వెండి కంచం, పట్టుబట్టలు 116లో ఇచ్చారు. అవే కట్నం. పెళ్ళైన వెంటనే కాపురం. మా ఆడపడుచుకేమో వెండి 4 తీసుకునే బద్ద, వెండి అద్దం ప్రేము, ఓ చీర, అవి ఏవో ఇచ్చారు. కట్నాలు లేవు మాకు అప్పుడు. అవునా? తర్వాత అప్పటికి వింజమూరులో పొలాలు అవి అలాగే ఉన్నాయి. వింజమూరులో పొలాలు ఎక్కడ పోయినాయి? పొలాలు లేకపోతే ఏంటన్నారు వాళ్ళు? అదేలే, మాకెవరు మగవాళ్ళు లేరు. మొన్న నువ్వు తిన్న మామిడి పళ్ళు ఆ తోటలోవే లాస్ట్ ఇయర్. అక్కడ చంద్రపాటలో తోటలు అవి ఉండేవి. అదే చంద్రపాట అక్కడ తోటలు అవి ఉండేవి, పొలాలు ఉండేవి. మరి బియ్యం అవి ఒడ్లు పండేవి. కేసరి బియ్యం, ఒడ్లు, మరి జొన్నలు, సజ్జలు, మాకంతా పాడి పంట. మా అమ్మమ్మ మజ్జిగ జీలకతే వెళితే మన శ్రీకుతెల్లే ఉండి ఇంత వెన్నపూస పెట్టేది. అదే ఈ బలం. ఇంత వెన్నపూస తినేదాన్ని వెళ్ళి. పెళ్ళి ఎక్కడైంది? పెళ్ళి 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 ఎక్కడ జరిగింది? వింజమూరులోని. వింజమూరులో అందరు వచ్చారు. వేమూరి గగ్గయ్య గారు, ఎవరెవరు వచ్చారు? అందరు వచ్చారు. దైతా గొబ్బాళ్ళు అందరి పేర్లు కాదు. పెళ్లి చూపులకైతే రాలేదు కానీ పెళ్లికి వచ్చారు. అంత దూరం చూసిన తర్వాత ఫ్లాట్ అయిపోయి అక్కడికి వచ్చారు. మా అత్తగారు, మామగారు, బావగారు, మా తోడుకోడలు అందరు వచ్చారు. ఎవరెవరు? ఇంకా నాటకాల వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఎవరెవరు? దైతా గోపాలం గారు వచ్చారు, వేమూరి గగ్గయ్య గారు, మైలవరం కంపెనీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి పేర్లు ఎవరు జ్ఞాపకం? ఏం కంపెనీ అది? అంటే అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు? మైలవరం కంపెనీ. మైలవరం కంపెనీ. నటులు సరే నటీమణులు ఎవరు వచ్చారని? నటులు సరే నటీమణులు ఎవరు వచ్చారు? అప్పుడు నటీమణులు లేరు అసలు. ఆడవాళ్ళు వేషాలు వేసేది లేదు అప్పుడు. మగవాళ్ళే. సార్ నరసింహారావు గారు, పార్పల్లి తాతయ్య గారు వేసేవాళ్ళు కదా. ఏం వేసేవాళ్ళు? అన్నీ వేసేవారు. అదే ఏమేమి వేసేవాళ్ళు? తులసి వేసేవారు జలంధర్లో, సతీ తులసిలో, అనసూయ. దేంట్లో? అనసూయలోనే. ద్రౌపది. తర్వాత మరి ఈ పతివ్రత వేషాలు వేసేవారు. అన్ని పతివ్రత వేషాలు. సత్యభామ అట్టడిది వేసేవారు కదా. అన్నపూర్ణ రంగూన్ రౌడీలో అన్నపూర్ణ అవన్నీ వేసేవారు. కాదు అంటే అవన్నీ నాటకాలే. అన్ని నాటకాలే. కాపురానికి ఎప్పుడు వచ్చి వెంటనే వచ్చేసావా? నేను 11 ఏళ్లే అప్పుడు. నీకు 11 ఏళ్లే కదా పెళ్ళి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు 11 ఏళ్లే కదా మా అమ్మ. వెంటనే వచ్చావా కాపురానికి? ఎప్పుడు వచ్చావు? పెద్ద మనిషి 3 ఏళ్ళు అయిన తర్వాత 14 ఏళ్ళకి వచ్చా. ఎప్పుడు చిన్నపిల్లలు ఏం పంపిస్తారన్న 14 ఏళ్ళకి వచ్చా. విజయవాడలో ఇల్లు. విజయవాడలోనే జీవితం అంతా వెళ్ళింది. 70 సంవత్సరాలు. ఆ స్థలం కొన్నారా? మన స్థలం కొన్నారా అప్పటికి?
అది ఎప్పుడు కొన్నారు? ఉండేవాళ్ళం. ఎక్కడ ఎక్కడ? 1 టౌన్లో ఉండేవాళ్ళం. అదే బోడమ్మ గారి హోటల్ దగ్గరే. తర్వాత సత్యనారాయణపురంలో వచ్చాము. సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళం. స్థలం ఎప్పుడు కొన్నారు? స్థలమా? నేను వచ్చిన తర్వాత చెప్పు. నేను వచ్చిన తర్వాత నేను ఈవేళ వచ్చాను, ఎల్లుండి ఆయనకి సినిమా ఛాన్స్ వచ్చింది. అబ్బో. మేడవరం కంపెనీ వాళ్ళందరూ సినిమాకు పైన కావాలి అని నన్ను వదిలిపెట్టేసి పోయారు. ఎక్కడికి? కలకత్తా. కలకత్తా సినిమా అక్కడ తీసేవాళ్ళు. అప్పుడు నన్ను మా అత్తగారు మరి మా అమ్మ కాదు, మా పిన్ తల్లి, మా అమ్మ రాదు, మా అమ్మ పామూరులో ఉండేది మా నాన్న దగ్గర. ఆవిడ వచ్చేది కాదు, అక్కడ ఉన్నారు. సతీ సావిత్రి తీశారు. అవును కాదు, ఒక్క నిమిషం. స్థలం కొనే ఆ స్థలం ఎప్పుడు కొన్నారు చెప్పు. చెబుతాను. స్థలం ఇప్పుడు తర్వాత మళ్ళీ వచ్చాక పృథ్వీపుత్ర సినిమాకి వెళ్ళారు, తర్వాత కృష్ణలీలకి వెళ్ళారు. ఇవన్నీ ఇంత దశావతారాలు సినిమా తీసిన తర్వాత అప్పుడు వచ్చాక వాళ్ళ నాటకాల వాళ్ళంతా అక్కడ స్థలాలు కొంటున్నారు. ఎక్కడ? సత్యాపురం దగ్గర. మందే మన స్థలం. మారుతి సీతారామయ్య గారు అందరూ కొంటుంటే ఈయన కొన్నారు. ఎలా కొన్నారు? నువ్వు పోరు పెట్టావా లేకపోతే ఆయన కొన్నారా? నా దగ్గర డబ్బులు ఎక్కడనే, ఆయన కొనండి 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 అన్నావా లేకపోతే ఆయన కొన్నా? నసపెట్టావా? మామూలు కొన్నారా? పెడితే కొన్నారా లేకపోతే ఆయననే కొన్నారా? నస ఎందుకు, వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొంటుంటే. ఎంత కొన్నారు? 1000 రూపాయలు. 1000 రూపాయలు వెంటనే ఇచ్చారు. 500 గజాల స్థలం 1000 రూపాయలకు కొన్నారు. మరి అప్పట్లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా. అందుకు నేనేం చేయను. నువ్వేం కాదే, అప్పుడు అంత సంపాదన ఉండేదా? ఎందుకు లేదు. ఆయనకి 3 నెలలకి 1500. 3 నెలలకి 1500? అదే. తర్వాత మాకేమో ఛార్జీలు, భోజనాల ఖర్చులు. ఇందాక మాతారావు గారు చెప్పడాలే వాళ్ళ అత్తగారు, భోజనాల ఖర్చులు అన్నీ వాళ్ళవే. ఒక డ్రామాకి వెళ్ళేవారు, ఒక రాత్రి డ్రామాకి 90 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మా జీవితం బాగానే వెళ్ళింది. అప్పట్లో 90 అంటే బాగా మంచి. సరేలే, 2 రూపాయలు కిలో బియ్యం. ఆయన నాటకాల్లోకి ఎలా వచ్చారు అసలు? మామూలు అప్పుడు రామకృష్ణ పంతులు గారు సంగీతం పాడేవాళ్ళు. ఆయన సంగీతం కాదు, ఆయన 10వ ఏట ఆ 10 ఏళ్ల పిల్లాడప్పుడును పద్యాలు పాటలు పాడుతుంటే శంకర్ వాళ్ళ నాన్నగారు బావగారు వెళ్ళి చూసి, బాబాయ్ వీడిని నేను తీసుకెడతాను, చక్కగా పాడుతున్నాడు, ఈ ఊళ్ళో ఎందుకు అంటే, ఒరే చదువుకోవాలిరా అన్నట్టు మా మామగారు. సుబ్బారావు గారు అడిగారు, నేను చెప్పిస్తాలే అని చెప్పి బావగారు తీసుకొచ్చారు. దాని దగ్గర అట్టే పెట్టుకుని అప్పుడు ఆయనే ఇక చదువు ఎక్కడ, కృష్ణుడు, ప్రహ్లాదుడు, నాటకాలే. 10 ఏళ్ళప్పటి నుంచి నాటకాలే. ఆయన దగ్గరే ఉన్నారు, బావగారి దగ్గరే ఉన్నారు. అసలేం చదువుకోవాలా? ఏమంటే అసలు నిశాని దారి కాదులే. అంటే మీకు మళ్ళీ డిగ్రీ లేవు, నీకంటే ఎక్కువ చదివారు, 4వ క్లాస్ కంటే ఎక్కువ చదివారు. అంతేనా? అంతే, 4వ 5వ 7వ అంటే సంగీతం బాగా పాడే, పాట బాగా ఉండేది, గొంతులు అవి పాటలు ఎప్పుడు సంగీతం. తాతే రామకృష్ణ పంతులు గారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు కదా. ఆయన చూస్తే భయం. ఎందుకు? తర్వాత సంగీతం పెద్దగా రాదు ఆయనకి, కానీ వస్తుందా మామూలుగా. మన మాస్టర్ వ్యాస్ నారాయణ వ్యాసు, బాలగంధర్వ, హిందుస్థానీ సంగీతం ఎక్కువ తాతయ్య గారికి, కర్ణాటక తక్కువ. హిందుస్థానీ సంగీతం, హిందుస్థానీ బాణీలు అవన్నీ నేర్చుకున్నారు. అంతా వినికిడే వినికిడే వినికిడే. తర్వాత ఆయన రాసపూడి సీతాపతిరావు గారిని ఆయన వచ్చి సంగీతం చెప్పేవాడు. నేను అనేదాన్ని, ఈయన సంగీతం ఏంటి, మీ అన్నయ్య గారు బ్రహ్మాండంగా సంగీతం ఇద్దామంటే ఆయన చూస్తే నా భయం అనేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేవారు కదా, వీళ్ళందరికీ భయమే. సుబ్బారావు బాబు గారు, అద్దంకి శ్యామమూర్తి గారు కూడా కొన్నాళ్ళు నేర్చుకుని నాటక డబ్బులు రావుగా సంగీతానికి, నాటకాలకైతే వెంటనే డబ్బు వచ్చేస్తుంది. సంగీతం నాటకాలు వెళ్ళిపోయాయి ఇద్దరు. వీడు నాటకాల్లో వేయటం మొదలెట్టిన తర్వాత బావగారు చెప్పడం మానేస్తారు. నేను చెప్పను నాటకాలు అదే ఆ రోజుల్లో. తర్వాత వచ్చిన వాళ్ళు నాటకాల వాళ్ళని ఆయనకి ఎలా తెలుసు? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నాటకాల వాళ్ళని ఆయనకి ఎలా తెలుసు? తర్వాత వచ్చిన వాళ్ళు కాదు, చెప్పుకుంటున్నప్పుడు నాటకాల మధ్యలో వెళ్ళిపోతుంటాయి. మధ్యలో వెళ్ళిపోతుంటే కాదు.
తాతగారు హీరో కింద వేశారు కదా, అదే అప్పుడు సినిమా యాక్టర్ కదా మరి. హీరోయిన్లు ఎవరు వెంటపడలేదా? ఆయనకి అడిగేది ఆయనతో నేనంటే అడిగేది. ఆయనతో కూడా ఋషేంద్రమణి యాక్ట్ చేసింది, పుష్పవల్లి యాక్ట్ చేసింది. పుష్పవల్లి అంటే ఎవరు? కుమార్ యాక్ట్ చేసింది. అందరూ వేశారు నాటకాల్లో కూడా. తర్వాత ఆడవాళ్ళు వచ్చారు, వెళ్ళేంత వరకే అంతే. ఇంకా మళ్ళీ ఊలేదు రాలేదు. జోకులు వేసేవాళ్ళ కనీసం? అవేమి చేత కాదు మీ తాతగారు. మళ్ళీ మీ అమ్మే అంటే నువ్వు అదుపులో పెట్టావా? నువ్వు అదుపులో పెట్టావా? నువ్వు అదుపులో పెట్టావా? ఎందుకు తప్పు చేస్తే కదా అదుపులో పెట్టాడు. సపోర్ట్ అతిగా మాట్లాడేవారు కానీ అంతా మీ అమ్మాయి. మళ్ళీ పక్కన పక్క వాళ్ళతో కూడా మాట్లాడే అలవాట్లేదు. పక్కన సినిమారి ప్రాజెక్ట్ ఉంటే అది కూడా ఆయన ఎక్కలేదు. ఎంతసేపటికి ఎవరు? ఋషేంద్రమణి, పుష్పవల్లి, కుమారి, మరి కన్నాంబ వీళ్ళు తర్వాత వచ్చారా? అప్పుడే ఉన్నారా? అప్పుడు లేరు. కన్నాంబ, శ్రీరంజని వాళ్ళు తర్వాత వచ్చారు. నువ్వు సరే ఓకే. పెళ్ళైన తర్వాత నువ్వు కలకత్తా వెళ్ళావా నువ్వు కూడా? తర్వాత ఇప్పుడు ఇగో వీళ్ళ సినిమాకి వెళ్ళా. ఇందాక మాధవరావు గారు, ఇందాక మాధవరావు గారు వాళ్ళ సినిమాకి వెళ్ళా. కీచకోత సినిమాకి వెళ్ళాం. అప్పుడు కలకత్తా వెళ్ళింది. నిన్ను తీసుకెళ్ళే వాళ్ళ అంటే సినిమా అయిపోయిన తర్వాత వేస్తారు కదా దశావతారాలు అక్కడ కలకత్తాలో కదా, పూనా. చిన్నప్పుడు వచ్చేసావు కదా 14 ఏళ్ళకి, నాటకాలకు వెళ్ళిపోతుండేవాళ్ళు కదా నాన్న. అవును వెళ్ళేవారు. అప్పుడు నువ్వు ఎట్లా భయం వేసేది కదా? మా అమ్మ వాడు లేదు, మా అమ్మ మా అత్తగారు ఉండేవాళ్ళు. మా అత్తగారు ఎప్పుడు నా దగ్గరే ఉండేది. మా అత్తగారికి నేనంటే పంచప్రాణాలు. అవునా? అయ్యా నాకెందుకు లేరు. మా బావగారు కూతురు, మా తోటకులు పోతే ఆ పిల్లని నేనే పెంచా, సుశీల. అయినా ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని ఎందుకుంటాను. మా అత్తగారు అవును. ఆవిడకి కళ్ళు ఎప్పుడు తర్వాత ఎప్పుడో మనం పోయినాయి. తర్వాత ఎప్పుడో చిన్నప్పుడే పోతాయి కళ్ళు. తెలివితేటలు ఉన్నట్టు బాగా తర్వాత మంచి తెలివిగలదట్టుగా. బామ్మ తెలివిగలది కదా, తెలివిగలది కదా అంటున్నా. అందరు పారిపల్లి వారు అందరు తెలివిగలవాళ్ళే. సరే పూనాలో ఉన్నప్పుడు ప్రివ్యూకి తీసుకెళ్లేవాళ్ళ నిన్ను? సినిమా ప్రివ్యూ వేసినప్పుడు తీసుకెళ్లేవాళ్ళ? వాళ్ళు వేసినప్పుడు అసలు మీ నాన్నగారికి వెంట పెట్టుకుని సినిమాలకు వెళ్ళటం, బజార్కి వెళ్ళటం అలాంటివి అలవాటు. తాతయ్య గారికి వెళ్ళేటప్పుడు తలుపేసుకు వెళ్ళటం, నువ్వు వచ్చేటప్పుడు తలుపు తీయడం అదే అలవాటు. మరి ఇప్పుడేమో నువ్వు అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడుగుతుంటావు కదా, మరి ఎలా? అప్పుడు అడగలేదు కాబట్టి అలవాట్లేదు. అప్పుడు అడగలేదా? మరి ఇప్పుడు అంటావు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళని అడుగుతున్నావు కదా. నేను మా ఫ్రెండ్స్ అంతా వేసుకుని నా చుట్టూనే బోల్డ్ మంది మా వాళ్ళు ఉండేవారు, ఆడవాళ్ళందరూ. మరి అప్పుడు నేను సినిమాకి వెళ్ళేటప్పుడు వర్ష చేత పుచ్చుకుని వెళ్ళేటప్పుడు చెప్పేదాన్ని సినిమాకి వెళ్తున్నానని. అవునా? ముందు అడిగే సరే ప్రివ్యూకి ఎలా వెళ్ళేదానివి? నన్ను పిలవకుండా వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? తాతయ్య గారు వాళ్ళు అందరూ నాటకాలు వాడంతా వెళ్ళిపోయిన తర్వాత పూనాలో కింద ఒక డాక్టర్ గారి భార్య ఉంది. ఏమండి ఇవాళ మీ సినిమా వేస్తున్నారు, మీరు వెళ్ళలేదేమంది. నాకు తెలియదండి అన్న. రిలీజ్ రోజా? ప్రివ్యూ అదే రిలీజ్ ముందర అంటే ఇప్పుడు వెళదామన్నా అంటే టాంగా చేసుకుని ఇద్దరు వెళ్ళిపోయాం పూనాలో. వెళ్ళిన తర్వాత సినిమా అయిపోయింది. అప్పటికి వేసారు. అప్పుడు మంగరాజు గారు తీస్తున్నారు. పూనా పిక్చర్స్ మంగరాజు గారు తీశారు. ఆయన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు, పుష్పవల్లి వీళ్ళంతా. అరే ఇంకా నాకు సిగ్గేసి వెళ్ళిపోదామన్నా. అప్పుడు మంగరాజు గారు వచ్చి వెళ్ళొద్దండి, మళ్ళీ రండి లోపలికని మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కూర్చో అన్ని వేసి మళ్ళీ సినిమా అంతా వేసి ఇచ్చారు. ఇంటికి వచ్చాక మేమిద్దరు అందరు అడుగు వచ్చిన మళ్ళీ ఇంటికి వచ్చాక మీ తాతయ్య గారు మళ్ళీ వేయించుకు మరీ వచ్చావు దశావతారాలా? మీ తాతయ్య గారు నాకు పక్క వేసుకోవడకుండా చేత కాదు, పక్క కూడా దులిపి వేసేవారు. నాకు మంది గారం చాలా ఉంది. అది
పక్క నీట్గా వేసేవాళ్ళు. నీట్గా పెట్టి అసలు ఏది నీ ఒక మాట అండం కానీ అసలు చెప్పలేము. అసలు అందుకే సుప్రియ అంటుంది, మీ తాతగారు అసలు మా అమ్మగారికి పక్క కూడా వస్తే మీరేమిటి తలకాయ అంటూ ఉంటుంది చూడు. ఎప్పుడైనా కోపం వచ్చేదా? ఏం అసలు కోపం లేదు అసలు. ఎప్పుడు మామూలుగానే ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయనకి ఏముంటుంది వెళ్ళటం, భాషలు రావు. భాష అప్పట్లో అందరూ సంపాదించింది అలా ఖర్చు పెట్టేసేవాళ్ళు కదా నాటకాలు వాళ్ళందరూ. మరి తాతయ్య గారికి తెచ్చిన డబ్బు నాకే ఇచ్చేవారు. అన్నీ మామూలుగా ఇప్పుడు మళ్ళీ అన్నీ చూసేదాన్ని. నాటకాల వాళ్ళకి అన్ని అలవాట్లు ఉండేవి కదా, మనకి లేవు. మీ తాతగారికి అట్ట అంటే అలవాట్లు ఏం లేవు. సిగరెట్ కూడా కాల్చేవాళ్ళు కదా. నాకు అసలు వాళ్ళని చూస్తే భయం. సిగరెట్ తాగేవాళ్ళ? సిగరెట్ ఏమో ఎప్పుడైనా నేను పడుకు చూడలే. ఎప్పుడన్నా వస్తే మా ఇద్దరికి అదే పోట్లాడడం. ఎవరైనా చెప్పేవాళ్ళు? నువ్వు చూడలా? ఎవరైనా చెప్పేవాళ్ళు? ఎవరైనా చెప్పినా ఒకవేళ చూసినా మా ఇద్దరికి అప్పుడు ఒక్కటే వద్దని తప్ప అదేం లేదు. ఇంకేముంది, డబ్బులు దాచుకోవటాలు అదంతా ఏం లేదు. సంసారానికి ఏముంటుందిరా, ఏముంటుంది. అప్పుడు అక్కడ మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళేవాడు అన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళ మీరు? సినిమా వాళ్ళందరి దగ్గరికి? ఎవరు? మేము సినిమా వాళ్ళందరి ఇంకా కన్నాంబ వాళ్ళు పెళ్ళి గిళ్ళి అయితే వెళ్ళేవాళ్ళు. ఫంక్షన్లు కన్నాంబ ఫంక్షన్ గురించి చెప్పవా? కన్నాంబ కూతురు పెళ్ళికి వెళ్ళాము, బ్రహ్మాండంగా పండుగ అంతా వెళ్ళాము. మాకప్పుడు డబ్బంటే మనకు తెలియదు కదా, ఇంత అంద ఏమి ఇవ్వాలో. మీ తాతగారు ఇంత పన్నీరు బుడ్డిని ఇంత గంధపు గిన్నె వెండివి కొనుక్కొచ్చారు. సరే అవి ఇద్దామని చెప్పి కూర్చున్నారు. చెప్పు. కూర్చున్న తర్వాత అందరూ కన్నాంబ కూతురికి వెండి బిందెలు, రవల గాజులు, ఎస్ఎస్ వాసన్ గారు వాడంతా రవల నెక్లెస్లు ఇవన్నీ చదివిస్తున్నారు. ఇవన్నీ చదివిస్తున్నారు. మనం ఈ పిచ్చి రెండు తీసుకెడితే అసహ్యంగా ఉంటుందని నేను ఇవ్వలే. ఇప్పుడు అట్టే పెట్టి వెళ్ళేటప్పుడు రాజేశ్వరి చేతిలో పెట్టేసి వెళ్ళిపోదానులే, అమ్మాయి పేరు రాజేశ్వరి అని ఊరుకున్నా. తర్వాత అందరు ఇచ్చేప్పుడు కాకుండా తర్వాత ఎందుకు నాకేం లేదు. అప్పుడు అందరు చదివింపులన్నీ అయిపోయిన తర్వాత నిర్మలంగా జనం అంతా కూర్చున్నారు. పెద్ద హోటల్, పెద్ద తోట మెడ్రాస్లో, అదేం తోట. అప్పుడు చెప్పాను రాజేశ్వరికి ఇవ్వండి అని. అంటే ఇన్నాడికి మీరు ఎందుకు చెప్పలేదని కన్నాంబ పెద్ద గొంతు పెట్టుకుని మరి పారిపల్లి సత్యనారాయణ గారి ప్రెజెంటేషన్ అని ఇవి రెండు చూపించి అంతకుముందు అయితే ఎవరు కనపడకుండా అన్నా ఉంది. గుంపులో